నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం మీరాపురం గ్రామంలో జగన్ ఫోటో తొలగించి రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలను రైతులకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల తప్పిదాల వల్లే రైతులు చాలా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు తొలగించి రాజముద్రతో కూడిన మా పట్టా పాస్బుక్లు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ జగన్ ఫోటో తొలగించి రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏమైనా పాస్ పుస్తకం పైన చిన్న చిన్న తప్పులుంటే సరిచేసి రూపాయి ఖర్చు లేకుండా పాస్ పుస్తకం రైతులకు అందివ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఆ రోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా నాడు కేవలం ప్రజల సొమ్ముతో 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పబ్లిసిటీ పిచ్చితో, అంటే తల్లిదండ్రులు మనకిచ్చిన ఆస్తి, మన కష్టార్జితంతో పెంచుకున్న ఆస్తిని నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకున్నారు. ఆ రోజు ఫోటోలు వేసుకున్నప్పుడు కూడా చాలా సార్లు మేము కూడా వ్యతిరేకించాం. ఎవరబ్బ సొమ్మని వేసుకుంటావు, నీ ఫోటో వేసుకుంటేది ఏంది, పొలం మాది, మా నాయనగారు ఇచ్చారు, మా అబ్బగారు ఉంటే మా అబ్బగారి ఫోటోలు ఉండాలా, మనం ఉండాలి. ఒక పేజీ కాదు, ఇంకొక పేజీ చూస్తే ఆయన ఎనకైనా ముందరైనా సెంటర్లో అయినా ఎక్కడైనా ఫోటో తీస్తే జగన్మోహన్ రెడ్డివే కనపడాలి. యా సందుకన్న చూడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిపాలన చేసినప్పుడు నాడు ప్రతిపక్షంలో మేమందరం కూడా దాని మీద వ్యతిరేకించడం జరిగింది. హక్కు నీది కాదని. ఆఖరికి సర్వే రాళ్ల మీద కూడా మళ్ళీ ఆయన ఫోటోలే. అదే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కొత్తగా ఆ రోజు మేము చెప్పాము, మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా రద్దు చేస్తాము. రాజముద్రతో ఏదైతే ఇది ఒక రాజముద్ర అంటే ప్రభుత్వాలు ఎవరు వచ్చినా, ఎంతమంది పోయినా, ఎన్ని యుగాలు పోయినా ఈ ముద్ర అనేది మన ప్రభుత్వం సృష్టించినటువంటి రాజముద్ర. దీంట్లో ఎవరి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో, మా ఫోటోలో, ఈ ఫోటో ఎవరి ఉండవు. ఇది హక్కు మనకు. 300 చిల్లర పుస్తకాలు ఇక్కడ గ్రామంలో ఉన్నాయి. 1800 ఎకరాలు రీసర్వే జరుగుతూ ఉంది. ఇంకా చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా ఉంటే మీరు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అదే విధంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే కొత్తగా చట్టం ప్రకారం చేస్తూ ఉన్నామో వీటన్నిటి కూడా ఆన్లైన్ చేసుకుంటూ ఎక్కడైతే ఈ సర్వే జరిగే విధానంలో కానీ ఇక్కడే కానీ మీ పుస్తకం పోయినా, ఒకవేళ ఆఫీసులో ఎక్కడైనా రికార్డు తారుమారైనా ఎవ్వరూ మోసం చేయలేరు. కరెక్ట్గా క్లిక్ చేసేసి మీకు ఇచ్చినటువంటి ఒక కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ అని అది చూపించండి. ఈ క్యూఆర్ కోడ్ మీరు ఎక్కడైనా పోయే ఆఫీస్ దగ్గర కానీ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది ప్రతి పేజీ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనకు ఆ కోడ్ చూపిస్తే మీ పొలం ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎవరి పేర్లు ఉన్నాయి, ఒక కంప్యూటర్ చూస్తే మీ ఫోన్లో కూడా పిల్లలు మీరు చూసుకోవచ్చు. వీళ్ళ ఫోన్లలో కూడా మీ ఫోన్లో కూడా దాని ఫోటో తీసి క్యూఆర్ కోడ్ కొడితే మీ పొలం ఎక్కడ, హద్దు ఎంత ఉంది, ఏమైనా రికార్డులు తారుమారు చేశారా, ఎవరైనా ఒక అధికారి, ఒక విఆర్ఓ, ఇంకొకరు ఎవరైనా చేస్తే అది వెంటనే మీకు తెలిసిపోతుంది. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభవేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.